రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్ గారికి, ఇంకా వేదిక మీద అనేక మంది ప్రముఖులు, అధికారులు, ఈ కార్యక్రమానికి హాజరైన నా రెవెన్యూ కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. ఆనాడు ఎన్నికల ముందు ఏదైతే మన నాయకులు రాహుల్ గాంధీ గారు కానీ, ఆనాటి పిసిసి అధ్యక్షులు ఈనాటి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, ఇప్పటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ఆనాడు మన ప్రతిపక్ష నాయకులు భట్టి గారు కానీ, మేమందరం కానీ మీ దీవెనలతో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత అర్ధరహితంగా ఆనాటి ప్రభుత్వం అర్ధరాత్రి తీసుకొచ్చిన ఏ చట్టం, రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టిందో, ధరణి అనే ఒక భయంకరమైన భూతాన్ని ప్రజలకి ఇబ్బంది కలగకుండా దాన్ని అరేబియా మహాసముద్రంలో వేస్తామని చెప్పిన మాట ప్రకారం సముద్రంలో వేయటమే ముఖ్యం కాదు, అర్ధరాత్రి ఆనాటి ప్రభుత్వంలాగా ప్రజలకు ఉపయోగకరం కాని చట్టం కాకుండా ప్రజలకి చుట్టములా ఉండే ఒక అద్భుతమైన చట్టాన్ని తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి సూచనలతో, గౌరవ కేబినెట్ మంత్రుల సూచనలతో, అనేక మంది శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యుల సూచనలతో, నిద్రపోని అనేక రాత్రులు అధికారులు చాలా మంది కష్టపడి అద్భుతమైన భూభారతి చట్టం 2025 చట్టాన్ని తీసుకొచ్చి అసెంబ్లీ సాక్షిగా ఆ చట్టాన్ని ఆనాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఒక చట్టంలా తయారు చేసే భాగంలో ఏ ధరణిని ఆనాటి దొరలు తీసుకొచ్చారో ఆ ధరణిలో లోపాలని భవిష్యత్తులో ప్రజలకి తెలియజేసే ఉద్దేశంతో తెచ్చే చట్టాన్ని ఆపాలని అసెంబ్లీ సాక్షిగా వారు చేసిన ప్రయత్నం రాష్ట్ర ప్రజలందరూ చూశారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం గౌరవ స్పీకర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. అయినా ప్రజలకిచ్చిన మాటే మాకు ముఖ్యమని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో అద్భుతమైన చట్టాన్ని జనవరి మొదటి వారం ఈ సంవత్సరంలో తీసుకొచ్చి 90 రోజుల్లో ఆ చట్టానికి విధి విధానాలు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను కూడా తయారు చేసి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను కూడా తయారు చేసేటప్పుడు నాకు తెలిసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక 36-37 గంటలు నిద్రపోయి ఉండరు. చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము విసిగిస్తుంటాం. అయినా ఓపికగా ఒక చట్టం చేస్తున్నాం. ఆ చట్టానికి ఆనాడు 2020లో చేసిన చట్టం, ధరణి చట్టానికి 3 సంవత్సరాలైనా దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఆనాటి ప్రభుత్వం చేయలే. కానీ మనము చేసిన భూభారతి చుట్టం లాంటి చట్టానికి 90-92 రోజుల్లోనే అధికారుల కృషితో, సహచర కేబినెట్ మంత్రుల సూచనలతో, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తయారు చేయటమే కాకుండా ఏప్రిల్ 14వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ భూభారతి చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అంకితం చేసిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. చట్టాన్ని అయితే అద్భుతంగా చేసుకున్నాం. ఈ చట్టం దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒక రోల్ మోడల్గా ఉండే విధంగా, ఎక్కడా చిన్న లోపాలు లేకుండా బ్రహ్మాండమైన చట్టాన్ని తయారు చేసుకొని దానికి విధి విధానాలు నిర్మించుకొని ఆ చట్టం ఆధారంగా ప్రజలలోకి ఆనాటి ధరణితో ఇబ్బంది పడ్డ ప్రజలని
విముక్తులను చేయటం కోసం ముఖ్యంగా భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించే విధంగా ఆనాటి దొరల ఆలోచనలకి భిన్నంగా ప్రజా ప్రభుత్వం పేదవాడి భరోసా ఇచ్చే విధంగా పేదవాడి ఆత్మ గౌరవానికి ఎన్నుదండుగా ఉండే విధమైన ఈ చట్టంతో 3 విడతల్లో పైలట్ గా 4 మండలాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేశాం. ఈ చట్టం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయని తర్వాత ప్రతి జిల్లాలో 32